నాగమణికంటే నిఖిల్తో బిహేవియర్ అలాగ అనిపించింది. అంటే అక్కడ బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. బాగా గేమ్ ఆడుతున్నాడు. అక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే తను బాగా ఎమోషనల్ అయిపోయి బాగా ఇదిగా ఉండేప్పటికీ మనకి నిఖిల్ని పిలిచి చెప్తున్నాడు అన్నమాట అక్కడ. అలా అరే నువ్వు కాదు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నువ్వు ఇలా ఆడుతున్నావు, అసలు ఎలా ఆడుతున్నావు అని చెప్పేసి మొత్తం ఇలా అలా అని మొత్తం చెప్పాడు అనమాట. నీకు చెప్పవచ్చా లేదా అని చెప్పేసి, నేను చెప్పకూడదు, నువ్వు చెప్తే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను, ముందు అలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి తర్వాత మిగతా మొత్తం చెప్పాడు. అలా చెప్తూ తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అనే విషయాన్ని కూడా చెప్పి తను చాలా ఎమోషనల్ చేశాడు అనమాట. చాలా నాకైతే అక్కడ కొంచెం బాగానే అనిపించింది. అదే పద్దాలు టార్గెట్ చేసి మనకంటనే టార్గెట్ చేసి నొక్కేయడం, అంటే తన్నే పట్టుకొని గేమ్ ఆడిని కొంచెం చేయడం, అది కొంచెం ఎమోషనల్గా అక్కడ అనిపించింది కొంచెం. సో తనని ఇన్బ్యాలెన్స్ అవడానికి కారణం కూడా ఈసారి నిఖిల్ అనిపించింది. అక్కడ కొంచెం మనం చూసుకోవడానికి నిఖిల్ 100% తప్పు ఉంది. ఎందుకంటే అక్కడ సోనియా మాటలు వీళ్ళ మాటలు వింటున్నారని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఫస్ట్లో చూసిన నిఖిల్ కాదురా, నువ్వు వేరేది ఉంది అని చెప్పేసి అక్కడ చెప్పడం కూడా వేరే లెవెల్ అనిపించింది. తన గురించి చెప్పడం అది ఏడటం కొంచెం ఇదే మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి ఏదో సింపతి గెయిన్ చేస్తాడా అని అనిపించింది. కానీ బట్ కాకపోతే తను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, తను మాట్లాడే దాంట్లో పాయింట్ ఉందని అనిపించింది. ఎందుకంటే నిఖిల్ గురించి అంత క్లారిటీ చెప్పారు. నువ్వు ఫస్ట్లో ఉన్నా నువ్వు కాదు, నువ్వు ఇప్పుడు లేవు, ఆ నువ్వు ఉంటేనే బాగుంటుంది, ఫస్ట్లో ఉన్నట్టే నువ్వు ఉండు నిఖిల్ అని చెప్పేసి అంటాం. కానీ అది మొత్తం అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. నిఖిల్ గురించి తెలియజేసేలాగా చెప్పడం అనిపించింది. అక్కడ నిఖిల్ కూడా కొంచెం ఏంట్రా బాబు వీళ్ళందరూ నాకు చెప్పేస్తున్నారు, నేను ఆడిన ఇది నా గురించి మాట్లాడేసుకుంటున్నాడు అనే ఫీలింగ్ తనలో కనిపించిందా ఏమో నాకు అనిపించింది అనమాట. సో ఏంట్రా వీళ్ళందరూ నా గురించి చెప్తాడు అనిపించింది. అంటే అలా తను అనుకొని ఉంటాడు. అక్కడ ఇంకో విషయం ఏంటంటే మణికంఠ కామెడీ విషయం, మణికంఠ ఫస్ట్ టైం ఒక అబ్బాయిని హక్ చేసుకున్నాడు అన్నమాట. అది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అనుకోవచ్చు. అంటే ఎపిసోడ్ అంటే ఈ సీజన్ మొత్తానికి అది హైలైట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అబ్బాయిని హక్ చేసుకున్న మణికంఠ, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆత్రంగా హక్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం చేసిన మణికంఠ ఫస్ట్ టైం అక్కడ నిఖిల్ని హక్ చేసుకొని అమ్మాయి అబ్బాయిని కూడా హక్ చేసుకొని అబ్బాయిని కూడా ఓదార్స్తున్నట్టు అనిపించింది. ఇంకా ఎమోషనల్ విషయానికి వస్తే నాకైతే నిఖిల్ కొంచెం అక్కడ రిలీజ్ అవ్వడానికి కారణం, అంటే సోనియా మధ్యన వీళ్ళిద్దరికి కొంచెం రావడానికి ఒక రిలీజ్ అవ్వడానికి కారణం కూడా ఈ మణికంఠ ఈ నిఖిల్ కాన్వర్జేషన్ అని నాకు అనిపించింది. సో వీళ్ళ వల్లే కొంచెం అరే వీళ్ళందరూ నాకు అక్కడికి మణికంఠ కూడా నాకు సజెషన్ ఇస్తున్నాడు, అసలు నేను అంత వీక్ అవుతున్నానా లేదంటే అంత స్ట్రాంగ్ ఉంటున్నానా, అసలు నేను ఏమైపోతున్నాను అని చెప్పి ఆలోచించుకున్నాడా అని నాకు అనిపించింది అనమాట. అలా ఆలోచించుకొని తను అలా మారాడు అని అయితే ఫీలింగ్ నాకు వచ్చింది.